మండిపల్లి రామప్రసాద్ గారి నాయకత్వం. ప్లీజ్ దయవుంచి చేతుల్లో కాంగ్రెస్ పెట్టుబడి చేతులు ఒక్కసారి. ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ మనకు అపోజిషన్ లో చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం గండి కొట్టాలి అంటే ఇదే సరైన అవకాశం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. అవతల పార్టీ దానికంటే మనం వెనకబడింది ఒకటి మనం చేసింది చెప్పుకోవడంలో చాలా మటుకు మనం వెనకబడ్డాం. ఎందుకంటే మీతో పాటు మేము కూడా వెనకబడ్డామని కూడా నాకు తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఇచ్చిన 2 ఏళ్ల సమయం చాలా పెద్ద సమయం కాదు. మనకున్న 5 ఏళ్లలో మనం వచ్చి 2 ఏళ్లలోనే సుమారు 10 మండలానికి వెళ్తే ఇవి చేశాము అని చెప్పుకునేదానికి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. మనము ముందు ప్రభుత్వం లాగా కేవలం సంక్షేమం ఇచ్చేసామని చెప్పుకోకుండా మనం అభివృద్ధి కింద కూడా మనం ముందడుగు వేసాం. కాబట్టి ఈరోజు చెప్పేదానికి కూడా వాళ్ళకంటే చూడదలిసి చెప్పచ్చు. మనం ప్రతి ప్రోగ్రాం మనము చేసే దాంట్లో మనం చెప్పేదానికి ప్రభుత్వం 5 ఏళ్లలో చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాగా సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ఏమి అభివృద్ధి చేయకపోయినా కూడా అందరికీ డబ్బులు వచ్చేసినాయి, హ్యాపీగా ఉన్నారు అని ఈ రోజు కూడా చాలా నోట్లలో వినపడుతుంటాయి. నేను ఒకటి చెప్తున్నా, ఆ ప్రభుత్వం ఇచ్చిన దానికి మనం ఎగేసి ఇచ్చినాం, కానీ ₹1 తక్కువ చేయలేదు. ఆ రోజు పెన్షన్ 2000 కింద ఇస్తే మనం 4000 రూపాయలు ఇచ్చినాం. మనం ఏమైనా తగ్గించి ఇచ్చినాము పెన్షన్లో. దాంతోపాటు తల్లికి వందనం 13,000 15 రూపాయలు మనము ఇస్తున్నాం. అలాంటి పథకాలు ఎన్నో మనం చేస్తున్నాం. కానీ మనం చేసే దాంట్లో మనము ఎంత ముందున్నామో చెప్పుకునే దాంట్లో వెనకబడ్డామని, దాంట్లో కూడా మన రాయితీలో మనము చాలా వెనుకబడ్డామనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాలకు ముందు, ఈరోజు సంవత్సరం ముందు పల్లెల్లో మనం ఎలక్షన్ టైంలో కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మనకు బిందెలు ఎత్తుకొని వచ్చేవాళ్ళు. మనం ఇప్పుడు సుమారు 18 నెలలు అయింది. దాంతో పోల్చుకుంటే ఈరోజు కూడా నీటి సమస్య గురించి చాలా గ్రామాల్లో వస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర 200-300 పల్లెలు లేవు, 900 పల్లెలు ఉన్నాయి. 900 పల్లెల్లో 10, 15, 20 నెలకు ఒకసారి బోర్ ఎండిపోతూ ఉంటుంది, వస్తూ ఉంటారు. అప్పుడుతో పోల్చుకుంటే మనం సుమారు 30-40 కోట్ల రూపాయలు కేవలం తాగునీటి బోర్ల కోసమే ఇస్తున్నాం. ఆ డబ్బులు కూడా మనం ఎవరు ఉపయోగించలేని ఒక డిఎంఎఫ్ అనే గ్రాంట్ను పట్టుకొని, ఆ గ్రాంట్ను మనం 3 కాంట్రాక్టర్లను పట్టుకొని వాళ్ళకు బోర్లు ఇచ్చి, దాంతోపాటు వాళ్ళతోనే మోటార్లు ఇచ్చి, దాంతోపాటు మన కార్యకర్తలు నాయకులు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని కూడా ఈరోజు కూడా చాలా మందికి బిల్లులు రాకుండా చేస్తే ఈరోజు రామప్రసాద్ తమ్ముడు మేనల్లుడు అనే మాట రాకూడదు అనేది మాకు కూడా. ఎందుకంటే మా కుటుంబంలో ఆయన మినిస్టర్గా ఉన్నాడు, ఎమ్మెల్యేగా చేశాడు. కాబట్టి నెక్స్ట్ పదవులు అనేది మాకేం అవసరం లేదు. కాబట్టి మనకు నాయకత్వ లోపం చాలా ఉంది. ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని కలిసినప్పుడు కూడా 10 సార్లు చెప్తాం, నాయకుడు అంటే చూసుకుంటాడు వెలికి, మీరే నాయకుడు. మనము ఆ రోజు ఎవరో చెప్పలేదు రాయచోటి సీటు గెలుస్తారంటే మనం ఆ రోజు కూడా బీజేపీతో టైపోతే అది కూడా గెలిచలేమని అందరూ చేతిలో ఎత్తేసినా కూడా మీరందరి సారథ్యంలోనే ఆ రోజు 80 రోజులు ప్రచారం చేసి ఇదే అజయ్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న పీసీఆర్లను ఎన్నో పీసీ మీటింగ్లు పెట్టుకున్నాం, ఎన్నో